హాయ్ ఫ్రెండ్స్, టీవీఎల్ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం అయితే దీనికి కూడా ఎపెక్సీ పెడదాం అనుకుంటున్నాం. చూడండి, దీనికైతే గాడిలో అయితే నీట్గా అయితే గోకుతున్నాం. టైల్స్ గాడిలో ఎపెక్సీ ఫ్రెండ్స్. సైజ్ వచ్చి ఇది 4mm సైజ్ అనమాట. ఎపెక్సీ గాడి వచ్చి 4mm సైజు మొత్తం. ఈ టైల్ వచ్చి 5 అడుగుల టైల్స్ అన్నమాట. మొత్తం ప్రతి గాడి అయితే నీట్గా అయితే గోకి ఎపెక్సీ అయితే పెడతాం దీనికి. చూడండి, ప్రతి గాడి గోకాం కదా, ప్రతి గాడి బ్రష్ అయితే తొడాలి. ముందైతే ఒకసారి చీపురు తుడిచి మళ్ళీ గాడి గోకి మళ్ళీ అయితే బ్రష్ అయితే తుడిచి మళ్ళీ చీపురు తుడుచుకుంటూ వెళ్ళాలి. ప్రతి గాడి అయితే నీట్గా దుమ్ము గట్ట డస్ట్ గట్ట లేకుండా మొత్తం తొడాలి నీట్గానే. ప్రతి గాడి అయితే తొడాలి తుడిచి. చూడండి, అలా నీట్గా అయితే తొడాలి. ప్రతి గాడి అయితే నీట్గా అయితే తుడిసాం మనం. చూడండి, జూమ్ చేసి అయితే చూపిస్తాను. చూడండి, దగ్గరికి అయితే పెట్టి చూపిస్తాను. చూడండి, ప్రతి గాడి చూడండి ఎంత నీట్గా ఉంటుందో. చూడండి, దగ్గరికి అయితే జూమ్ చేసి చూపిస్తాను. చూడండి చూడండి ఎంత నీట్గా ఉందో గాడి. అలా నీట్గా ఉండాలన్నమాట, దుమ్ము గట్ట లేకుండా. దుమ్ము కూడా ఉంటే ఎపెక్సీ పట్టుకోదన్నమాట, వదిలేస్తుంది అన్నమాట. చూడండి, అలా నీట్గా అయితే గాడి అయితే ప్రతి గాడి అయితే నీట్గా ఉండాలి. నీట్గా లేకపోతే మాత్రం ఎపెక్సీ పెట్టినా కూడా వదిలేద్ది అన్నమాట. అదొకటి వాటర్ ఒకటి, గాడిలో వాటర్ ఒకటి ఉండకూడదు. వాటర్ ఉన్నా సరే ఎపెక్సీ అయితే అనుకోదు. ఇదైతే వాటర్లో అయితే ఎపెక్సీ అయితే తెచ్చుకుని ఇది ఎపెక్సీ అయితే పెట్టాలి మనం. చూడండి, ఇదైతే కేజీ ఎపెక్సీ. ఇదైతే కేజీకి ఇది ఒక డబ్బా ఎత్తాడు. నెక్స్ట్ ఇది ఒక డబ్బా ఎత్తాడు. ఒక పాంజ్ ముక్క ఇచ్చాడు. నెక్స్ట్ చేతులు కనుక్కోకుండా గ్లౌజులు అయితే ఇచ్చాడు. ఇది గ్లౌజులు ఇచ్చాడు. ఇంకంతే. ఇంకా ఇదైతే గోల్డ్ ఎపెక్సీ. ఇదే గోల్డ్ ఎపెక్సీ ప్యాకెట్లు ఉంటే విడిగా అన్నమాట. ఇదైతే విడిగా ఉంది. అయితే ఇది గోల్డ్ ఎపెక్సీలో అయితే వైట్ పౌడర్ కలిపాడు కొద్దిగా. చూడండి, ఇదైతే విడిగా అయితే లూజ్ అన్నమాట. ప్యాకెట్లు ఉంటాయి, ఇంకా డబ్బాలు కూడా ఉంటాయి. గోల్డ్ ఎపెక్సీ అన్నది అదైతే గోల్డ్ ఎపెక్సీ. గాడికి అయితే అలా పెట్టుకుంటే వెళ్ళాలి. ప్రతి గాడి మాత్రం నీట్గా ఉండాలి. చూడండి, ప్రతి గాడి కూడా నీట్గా ఉండి ఆ గాడిలో పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆ గాడిలో గట్టిగా మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టాలి. మనమైతే ఇది ఒకటి తీసుకున్నాం, మూత అయితే తీసుకున్నాం. మూత మీద అయితే కొలత కంపల్సరీ. ఇది అయితే కొలత ప్రకారం వేయాలి. ఎపెక్సీ అయితే ఏది ఎక్కువ వేసినా ఏది తక్కువ వేసినా కూడా సరిగ్గా సెట్ అవుతుందన్నమాట. ఈ ఎపెక్సీ ఇదేమో 2 మూతలు ఇది వేయాలి. పెద్ద డబ్బా వచ్చి 2 మూతలు వేయాలి. చిన్న డబ్బా వచ్చి చూడండి, చిన్న డబ్బా ఒక మూత అయితే వేస్తాను. 2 మూతలకు ఒక మూత వేస్తాను అనమాట. చూడండి, 2 మూతలకు ఒక మూత వేసుకోవాలన్నమాట. 2 మూతలకు ఇంకా ఎక్స్ట్రా వేసినా కూడా సెట్ అవుతుంది అన్నమాట, గట్టి పడిపోద్ది అన్నమాట. కట్టగా వేసుకోవాలి కొలతలు అన్నమాట. కొలతలు మాత్రం కట్టగా వేయకపోయినా సరే మన ఎపెక్సీ సరిగ్గా అయితే ఉండదు. లైఫ్ టైం ఎక్కువ ఉండదు అన్నమాట. అన్ని కట్టగా అయితే లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. ఇదైతే 2 బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కు బ్లేడ్ పెట్టి చూడండి, ముగ్గు బ్లేడ్ పెట్టి నీట్గా మిక్స్ చేసుకున్నాక గోల్డ్ ఎపెక్సీ అయితే పౌడర్ అయితే వేస్తున్నాం. చూడండి, మొత్తం నీట్గా అయితే అది మొత్తం అయితే ఎపెక్సీ పౌడర్ లేకుండా మొత్తం లిక్విడ్లో కలిసిలాగా అయితే వేసుకోవాలి. మొత్తం మొత్తం గట్టిగా అయితే కలుపుకోవాలి. మామూలుగా మెత్తగా కొద్దిగా లూజ్గా కలుపుకున్నాం అనుకోండి, గాడిలోకి దిగిపోయి మళ్ళీ సొట్ల కింద వచ్చేది అన్నమాట గాడి. అందుకని కొద్దిగా గట్టిగా కలుపుకుంటే ఆ సొట్ల కింద రాకుండా నీట్గా ప్లెయిన్గా పవర్గా వస్తుంది అన్నమాట. టైల్స్కి సమానంగా వస్తుంది. గట్టిగా కలపకుండా లూజ్గా కలిపేసుకున్నాం అనుకోండి, మొత్తం కిందకి దిగిపోద్ది అన్నమాట. బాగా కిందకి దిగిపోయి సొట్ల కింద వస్తుంది. మీకు పెట్టించుకుని ఒప్పుకుని ఉంటే ఎపెక్సీ అయితే 2 సార్లు పెట్టించుకుంటే కరెక్ట్గా వస్తుంది అన్నమాట. 2 సార్లు పెట్టించుకుంటాను. ఫస్ట్ ఒకసారి పెట్టేసి తర్వాత మళ్ళీ ఆరాక మళ్ళీ
ఇవాళ పెడతామా మళ్ళీ మన్నాడు కూడా ఒకసారి పెట్టించుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. అలాగైతే మరి ఖర్చు కూడా డబల్ ఖర్చు అవుతుంది అనమాట మనకి. అలా కాదు నేను ఒకసారి పెట్టించుకుంటానంటే ఎపాక్సీ కొద్దిగా గట్టిగా కలుపుకుని పెట్టాలి. చూడండి ఇలా అయితే గట్టిగా అయితే కలుపుకోవాలి. అలా గట్టిగా కలుపుకొని గట్టిగా కలుపుకోవాలన్నమాట. గట్టిగా కలుపుకోకపోతే మాత్రం లూజ్గా దిగిపోవచ్చు. చూడు అలా మెరుతుంది చూసారా, చూడండి అలాగైతే గట్టిగా అయితే కలుపుకున్నాం. మనం అయితే గాడికి అప్లోడ్ చేస్తున్నాం. అలాగా అప్లై చేయాలన్నమాట. గాడి ప్రతి గాడికి నొక్కి పెట్టి మొక్కు బ్లేడ్ నొక్కి పెట్టి ఎపాక్సీ అయితే పెట్టాలన్నమాట. లేదంటే నొక్కి పెట్టకపోతే పై పైన పెడితే మాత్రం వాళ్ళు గాడి లోన్ కంటే వెళ్ళదో పై పైన ఉండిపోతుంది. రేపు పొద్దున్న రోజు లేచిపోద్ది అన్నమాట. అదే బయటకు వచ్చేద్ది. అలా బయట రాకుండా మొత్తం ప్రతి గాడి కూడా నొక్కి పెట్టి ఎట్టు అనుకోండి కరెక్ట్గా అందులోకి ఎక్కడెక్కడైతే ఖాళీ ఉందో ఆ ఖాళీలోకి వెళ్ళి కరెక్ట్గా సెట్ అవుద్ది అన్నమాట. చూడండి అలా నొక్కి పెట్టి లాగి అలా నొక్కి పెట్టి మొత్తం అలా చేయాలన్నమాట. నొక్కి పెట్టి లాగేసి అలా నొక్కి బ్లేడ్తో లాగేస్తే ఆ సైడ్లో ఏదైతే ఉందో ఆ సైడ్ కూడా వచ్చేది అన్నమాట. చిన్న చిన్న కన్నాలు కట్ట లేకుండా నీట్గా పెట్టుకోవాలన్నమాట. మొత్తం ప్రతి గాడి కూడా గ్యాప్లు లేకుండా మొత్తం అలా 2 సార్లు 3 సార్లు మొక్కు బ్లేడ్తో అలా ఎడితే అందులోకి ఎక్కడెక్కడైతే వెళ్ళలేదో అక్కడికి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. చూడండి అలాగ అయితే 2 సార్లు ఎడుతున్నాం, 3ఓసారి ఎడుతున్నాం. అలా పెట్టేసి అయితే అలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టకపోతే మొత్తం ఎపాక్సీ ఇలా పెడితే లైఫ్ టైల్ ఎన్నాళ్ళుందో అన్నాళ్ళు లైఫ్ ఉంటుంది అన్నమాట టైల్తో పాటు. చూడండి ఇదైతే సర్ఫ్ వాటర్తో మనం పాంజ్ ముక్క కొత్త తీసుకుని సర్ఫ్ వాటర్తో అయితే క్లీన్ చేస్తున్నామన్నమాట. సర్ఫ్ వాటర్ ఇదైతే నార్మల్ వాటర్తో రాదు క్లీనింగ్. సర్ఫ్ వాటర్ అయితే ఫ్రీగా వచ్చేది అన్నమాట. వెంటనే పెట్టి వెంటనే క్లీన్ చేస్తే వెంటనే క్లీన్ అయిపోద్ది. అంతేగాని మొత్తం కూడా పెట్టేసి తర్వాత తుడుద్దంటే గట్టి పడిపోయి రాదు అన్నమాట. టైల్ మొత్తం పాడైపోద్ది. అందుకని కూడా పెట్టేసి కూడా క్లీన్ చేసేయాలి. ఆరిపోయిందంటే రాదు, ఇంకా టైల్ మొత్తం గోకాలి. గోకినా కూడా రాదు, చాలా హెవీ టైట్ అయిపోద్ది అన్నమాట. గట్టి పడిపోద్ది. అవునా ప్రతి గాడి కూడా ఎలా ఉంటుంది అన్నమాట. బయటకు వచ్చేసి ఉంటుంది కొద్దిగా. అది మొత్తం క్లీన్ చేస్తే గాడికి కరెక్ట్గా గాడికి ఫిట్ అయిపోద్ది అన్నమాట. గాడికి క్లీన్గా ఉంటుంది, నీట్గా అందంగా. మన లైట్లు కట్టేసినప్పుడు మంచి అందంగా ఉంటుంది అన్నమాట. ప్రతి గాడి అయితే పెట్టని చూస్తున్నాను చూడండి. ప్రతి గాడిలో అయితే పెట్టాను చూడండి. ఈ వాండర్ అయితే మ్యాటీ టైల్స్ వేసుకున్నాను. మ్యాటీ టైల్ మీద వైట్ ఎపాక్సీ గోల్డ్ ఎపాక్సీ అయితే పెట్టించుకున్నాను. సర్ఫ్ నీళ్ళు మాట. అవి సర్ఫ్ నీళ్ళతో పాంజ్ ముక్క అయితే ఇలా తీసుకుని అలాగైతే క్లీన్ చేయాలి. చూడండి ఎంత నీట్గా వస్తుంది చూసారు గాడి. అది మాట అలాగైతే క్లీన్ చేసుకోవాలన్నమాట. ప్రతి గాడి కూడా అలాగే క్లీన్ చేసుకోవాలి. ఎక్కడన్నా కూడా కొద్ది కూడా పండవకుండా. చూడండి అలా మెరుతుంది గాడి. అదే ఆ పాంజ్ మొక్కతో అలా క్లీన్ చేసుకోవాలన్నమాట ప్రతిదీ. చూసారు గాడి రేపు పొద్దున సీలింగ్ లైట్లు గట్ట వేసినప్పుడు ఆ గాడి మీద లైటింగ్ పడి మెరుతుంది అన్నమాట. గాడి మంచి అందంగా అంటుంది అన్నమాట టైల్స్. మీరైతే పైన అయితే ఇప్పుడు ఎపాక్సీ పెట్టించుకున్నప్పుడు కూడా ఇలాగైతే చేయాలి. చూసారా అది అలా మెరుతుంది అన్నమాట మొత్తం ఎపాక్సీ మొత్తం. చూసారు 4 కార్నర్లు కూడా ఎపాక్సీ నీట్గా ఉండాలన్నమాట. అలా ఉంటేనే మంచి అందం ఉంటుంది. మొత్తం అయితే పెట్టేసాం మనం. అయితే దీని గోల్డ్ ఎపాక్సీ మొత్తం పెట్టేసాం. మొత్తం చూడండి ఎలాగైతే వచ్చింది ఫైనల్. మొత్తం అయితే పెట్టేసాం. మొత్తం ఏరియా మొత్తం అయితే గోల్డ్ ఎపాక్సీ పెట్టాం. చూడండి ఇది ఫ్రెండ్స్ గోల్డ్ ఎపాక్సీ వర్క్. మీలో ఎవరికన్నా ఈ గోల్డ్ ఎపాక్సీ వర్క్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.